ఈ క్వెషన్స్ అన్నీ కూడా లాస్ట్ 7 రోజుల నుంచి కూడా నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్‌లో కామన్‌గా అడిగినటువంటి క్వెషన్స్ అనమాట. సార్ మా ఇంటికి స్లాబ్ లీక్ అవుతుంది. పైనుంచి స్లాబ్‌లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి సార్. సార్ మా ఇంటికి గోడలు ప్రాబ్లమ్ వచ్చేసాయి సార్. మొత్తం పెయింట్ ఊడిపోతుంది. వాల్ డ్యామేజ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంట్లో బయట పెట్టినటువంటి సన్‌షేడ్‌ను వాటర్ మొత్తం స్టోర్ అయిపోయి మొత్తం నల్లగా ఫంగస్ లాగా వచ్చేసింది సార్. అక్కడి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్. సార్ మా ఇంట్లో గోడలు ఎక్కడ టచ్ చేసినా, ఈవెన్ గోడలను టచ్ చేసినా కూడా షాక్ కొడుతుంది సార్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సార్ కొత్తగా ఇల్లు స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడేమో వర్షాలు స్టార్ట్ అయినాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలా అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. సిమెంటు, స్టీలు మొత్తం వేస్ట్ అయ్యేలా ఉన్నాయి. ఏం చేయాలో కాస్త చెప్పండి. తెలంగాణలో లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూగా వర్షాలు అనేది పడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలను బేస్ చేసుకొని వర్షాకాలంలో కొత్తగా ఇల్లు కడుతున్న వారికి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటివి, వాటి కాజెస్ ఏంటి, వాటి రెమెడీస్ ఏంటి, ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఎలాంటి సమస్యలు వస్తాయి, అవి మనం ఎలా అధిగమించాలనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తానండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఎక్కడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి సజెస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక లేట్ ఎందుకు, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వన్స్ అగైన్ నేను మీ ఇంజనీర్ అశోక్. వెల్కమ్ టు అశోక్ రాయల్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. సో వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి, ఇది మన ఈరోజు టాపిక్ అండి. సో ఈ టాపిక్లో వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు 2 రకాల కేటగిరీ ప్రజలండి. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇల్లు ప్రజెంట్ కడుతున్న వాళ్ళు అండ్ ఇమ్మీడియట్గా ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళిద్దరు ఒక కేటగిరీ అనమాట. వీళ్ళకు ఇంపార్టెంట్గా 5 పాయింట్స్ ఉన్నాయి. వాటి కాజెస్ ఏంటి, రెమెడీస్ ఏంటి నేను చెప్తాను. ఇక సెకండ్ కేటగిరీ ప్రజలు ఆల్రెడీ ఇల్లు కట్టుకొని 5 సంవత్సరాలు, 10 లేదా 15 సంవత్సరాలు అయి ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా మనం అధిగమించాలని చెప్పేసి చెప్తానమాట. వాళ్ళకు కూడా 5 పాయింట్లు. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు కడుతున్నారు, రన్నింగ్లో ఉంది, లేదా ఇమ్మీడియట్గా ఇంకో 10 డేస్లోనో 1 వీక్లోనో స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో వాళ్ళ కోసం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్లాన్ యువర్ కాంక్రీట్ బై సీయింగ్ వెదర్. ఏ కాంక్రీట్లకు జాగ్రత్త తీసుకోవాలి అని అంటున్నాక ఫస్ట్ ఇంపార్టెంట్ ఫుటింగ్స్ కాంక్రీటు, దాని తర్వాత బేస్మెంట్ పైన వచ్చేటువంటి ప్లింత్ బీమ్ కాంక్రీటు, దాని తర్వాత స్లాబ్ కాంక్రీటు. ఈ 3 స్టేజ్లలో ఉండేటువంటి కాంక్రీట్ వేసేటప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ అంటే వాతావరణాన్ని చూసుకొని వర్షం పడదు అని నిర్ధారించుకున్న తర్వాతనే వీటికి ప్లాన్ చేసుకోండి. 1 or 2 డేస్ డిలే అయినా కూడా ఇబ్బంది లేదు. ఈ కాంక్రీట్ వేసేటప్పుడు మాత్రం పొరపాటున కూడా ప్లాన్ చేసుకోకండి. వర్షం పడేటప్పుడు మాత్రం పొరపాటున కూడా కాంక్రీట్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అని అంటాక, మీరు కాంక్రీట్ వేసేటప్పుడు వర్షం పడింది అనుకోండి. వర్షం పడినప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ సిమెంట్ రేషియో పెరిగి మీరు వేసినటువంటి కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ డిక్రీజ్ అయ్యేదానికి కంపల్సరీ అవకాశం ఉంటుందండి. వర్కబిలిటీ కూడా తగ్గిపోతుంది, క్వాలిటీ ఉండదు, అది మీకే నష్టం అనమాట. ఇక రెండో మిస్టేక్ ఏం జరుగుతుంది అని అంటే, వర్షం పడితే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు తెచ్చుకున్నటువంటి సిమెంట్ మొత్తం బయట తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కంపల్సరీ గడ్డ కట్టేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక దీన్ని ఎలా అధిగమించుకోవాలి అని అంటాక, మీరు వెదర్ ఫోర్కాస్టింగ్ చూసుకోండి, దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. మేస్త్రికి కానీ కాంట్రాక్ట్ కానీ క్లియర్గా చెప్పండి. 1 or 2 డేస్ లేట్ అయినా ఇబ్బంది లేదు సార్. డెఫినెట్గా మనము వెదర్ అనుకూలించినప్పుడు మాత్రమే ఫుటింగ్ కాంక్రీట్ కానివ్వండి, ప్లింత్ బీమ్ కాంక్రీట్ కానివ్వండి, స్లాబ్ కానివ్వండి, కాంక్రీట్ అనేది ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సెకండ్ పాయింట్ సిమెంట్ స్టోరేజ్, స్టీల్ స్టోరేజ్ అనమాట. సిమెంట్ స్టోరేజ్ అనేది చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, కొత్తగా ఆల్రెడీ కడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే లోపల ఎక్కడో ఒక రూమ్లో వేస్తారనమాట. ఆ రూమ్లో వేసేటప్పుడు అందరూ చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, సైడ్కు ఉన్నటువంటి వాల్స్కి టచ్ చేస్తారు సిమెంట్ని ఆ గోడ కానిచ్చేసి వేయించేస్తారనమాట. సో ఇలా సిమెంట్ మొత్తం ఒక రూమ్లో గోడ కానిచ్చి స్టోర్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వాల్ మీద ప్రెషర్ పడుతుంది. పడితే ఏమవుతుంది అని అంటాక, మనం కట్టేటువంటి వాల్ ఏదైతే ఉందో అది వర్టికల్గా లోడ్ తీసుకుంటుంది, అది స్ట్రెంత్ ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ లాటరల్ ప్రెషర్ అంటే హారిజాంటల్గా పడేటువంటి లోడ్ను వాల్ పెద్దగా తీసుకోలేదన్నమాట. అందుకే వాల్కు టచ్ అయ్యేటట్టు మీరు సిమెంట్ వేస్తారు అనుకోండి, అది ఏమవుతుంది, ఇప్పుడు మామూలుగా మనకు సిమెంట్ బయట వేసినటువంటి హమాలీస్ ఉంటారు కదా, ఒక బ్యాగ్ మీద ఒక బ్యాగ్ అంటే కంప్లీట్గా స్ట్రైట్గా బేరిస్తే ఇబ్బంది ఉండదు.
ఎప్పుడైతే స్లాంట్‌గా వస్తాయో మీరు చూస్తుంటే కొన్ని కొన్ని నెట్లు ఇట్లా స్లాంట్‌గా ఎళ్తాయి. అలా వెళ్ళినప్పుడు ఏమైద్దంటే గోడ ఇలా ఉంటుంది. దీని కానించి మీరు సిమెంట్ వేస్తే ఒకవేళ వాడు స్లోప్‌గా వేస్తే గనక వాళ్ళు ఏమవుతుందంటే ఈ సిమెంట్ యొక్క మొత్తం లోడు మీకు వాల్ మీద పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా వేసుకోవద్దు. దాని చుట్టూ గ్యాప్ అనేది వదిలిన తర్వాతనే చుట్టూ 2 ఫీట్లు లేదా 1 ఫీటు మినిమమ్ గ్యాప్ వదిలిన తర్వాతనే సిమెంట్ అనేది అన్‌లోడ్ చేసుకోండి. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి వాల్ మీద లాటరల్ ఫోర్స్ అనేది లేకుండా చేస్తుంది. ఇక రెండోదొచ్చేసి వర్షం పడినప్పుడు వాల్ కూడా కొంచెం డాంప్‌నెస్ తీసుకుంటుందనమాట. ఆ డాంప్‌నెస్ అయినప్పుడు ఆ చెమ్మ సిమెంట్ బ్యాగ్స్‌కి టచ్ అయ్యి సిమెంట్ గడ్డగట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ 2 మీకు ఉపయోగపడతాయన్నమాట. సో, ఇక స్టీల్ విషయానికొస్తే మాక్సిమం స్టీలు రోడ్డు మీదనే ఉంటుంది. దానికి ప్రాపర్ టార్పాలిన్ షీట్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇంకా టార్పాలిన్ షీట్ ఏసినప్పుడు నంబర్ ఆఫ్ వెళ్తున్నాయి సరే అని అంటే గనక సిలికాన్ బేస్డ్ లిక్విడ్స్ ఉంటాయి. వాటిని సిమెంట్ స్లర్రీలో మిక్స్ చేసి దాని మీద సర్ఫేస్ కోట్ లాగా టెంపరరీ సర్ఫేస్ కోట్ లాగా ప్లాన్ చేసుకోండి. కొద్దో గొప్పగాను అది రెస్ట్ పట్టకుండా ఉంటదనమాట. ఇక మూడవది మీ కన్‌స్ట్రక్షన్ గనక బేస్‌మెంట్ స్టేజ్‌లో గనక ఉంటే గనక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే చుట్టూ వేకెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు వాటర్ అక్కడ స్టోరేజ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి అని అంటే రఫ్ ప్లాస్టింగ్ అయినా బేస్‌మెంట్‌కు చేసేసి చుట్టూ మట్టిని అయితే వేయించుకోండి. ఎందుకు వేయించుకోవాలి అని అంటే హెవీ రెయిన్‌ఫాల్ జరిగినప్పుడు మీ బేస్‌మెంట్ పక్కన మొత్తం వాటర్ స్టాగ్నికేట్ అయినప్పుడు మీ బేస్‌మెంట్ యొక్క జాయింటింగ్స్ నుంచి లైట్‌గా సీపేజ్ ద్వారా ఆ బయట ఉన్నటువంటి నీళ్ళు మీ ఇంటి యొక్క పునాదుల్లోకి దిగేదానికి అవకాశం కంపల్సరీ ఉంటది కాబట్టి మీరు ఏం చేయాలి? ఆ చుట్టూ మట్టి అనేది స్లోప్‌గా వేసుకుంటే మంచిది. ఆ బయట ఉన్నటువంటి వాటర్ మీ పునాదులకి దిగవు. దిగితే ఏమైతాయి సార్ అని అంటాక మీ సాయిల్ బాగా మెత్తబడి స్లోగా అంటే లాంగ్ టర్మ్‌లో ఫౌండేషన్ అనేది వీక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఏదైతే బేస్‌మెంట్ చుట్టూ రఫ్ ప్లాస్టింగ్ చేయించుకోండి. ఒకవేళ రఫ్ ప్లాస్టింగ్ చేయించుకోకపోయినా అట్‌లీస్ట్ మీకు చుట్టూ మట్టి అయితే కనుక ఫిలప్ చేయించుకోండి. అది బయట ఉన్నటువంటి వాటర్‌ను మీ ఫౌండేషన్‌లోకి ఎంటర్ కాకుండా ఆపుతుందనమాట. ఇక ఫోర్త్ వన్ క్యూరింగ్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తారండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు క్యూరింగ్ చేయడం అనేది ఇంటర్నల్‌గా ఆపేస్తారు. సో, ఏం చేస్తారంటే ప్లాస్టరింగ్ గానివ్వండి, బ్రిక్ వర్క్ గానివ్వండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వర్షం పడినప్పుడు ఔటర్ వాల్స్ స్లాబ్ మాత్రమే తడుస్తది. లోపల ఇంటర్నల్‌గా జరిగేటువంటి సివిల్ వర్క్‌కి ఎలాంటి క్యూరింగ్ ఉండదు కాబట్టి కంపల్సరీ క్యూరింగ్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మేస్త్రి ఆర్ కాంట్రాక్టర్‌కు చెప్పి మరీ చేయించుకోండి. బయట ప్రాబ్లమ్ లేదు నీళ్లు కొట్టకపోయినా. ఇంట్లో జరిగినటువంటి సివిల్ వర్క్‌కు మాత్రం డెఫినిట్‌గా యూ హావ్ టు క్యూర్ అని చెప్పేసి క్యూరింగ్ అనేది కంపల్సరీ చేయించుకోండి. అది మీ స్ట్రక్చర్‌ను కాపాడుతుందన్నమాట. ఇక ఫిఫ్త్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ లేబర్ సేఫ్టీ. ఈ ఫిఫ్త్ పాయింట్ లేబర్ సేఫ్టీ ఎందుకు చెప్తున్నాను అని అంటున్నాక పనిచేసే వాళ్ళు బాగుంటేనే కదండీ మీ ఇల్లు బాగుండేది. సో, అందుకే లేబర్ సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టైమ్ లైన్ ఉంది. వర్షంలో మాక్సిమం పని చేయకపోవడం మంచిది. ఒకవేళ కంపల్సరీ టైమ్ లైన్ ఉంది, కంపల్సరీ చేయాలి అనుకున్నప్పుడు ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ జరిగేటువంటి మొదటి తప్పు ఏంటి అని అంటాక జారి కింద పడడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సెంట్రింగ్ కొట్టేవాళ్ళు కానివ్వండి, లేదంటే గోడలు కట్టి ఈ ఇంటర్నల్‌గా ప్లాస్టింగ్ చేసి, లేదంటే ఎక్స్టర్నల్‌గా ఏదైనా స్కఫోల్డింగ్ చేసేవాళ్ళు ఎక్కువ జారి కింద పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఆ ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఇక ఇంకొక ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి యాక్సిడెంట్స్ ఏంటి అంటాక షార్ట్ సర్క్యూట్స్. వర్షం పడే టైంలో డాంప్‌నెస్ ఉంటాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎలా జరుగుతాయి అని అంటాక మీరు ఏదైనా ఒక వైర్ తీసుకొచ్చినప్పుడు దాని జాయింటింగ్ అనేది కింద భూమి మీద పడిందనుకోండి అక్కడ అర్త్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఓపెన్‌లో వాటర్‌కి తడవకుండా జాగ్రత్త పడండి. మీరు చేసినటువంటి వైరింగ్ ఎప్పుడు కూడా ఓపెన్‌లో ఉండకుండా ప్లాన్ చేసుకోండి. దానికి ప్రాపర్ ఇన్సులేషన్ టేప్ అనేది వేయించుకోండి ఎలక్ట్రీషియన్‌కి చెప్పేసేసేసి. దాని తర్వాత ప్రాపర్ అర్థింగ్ అనేది ఇంటికి ప్లాన్ చేసుకుంటే గనక మంచిదనమాట. సో, ఇవి కొత్తగా ఇల్లు కడుతున్న వారికి, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇల్లు కట్టాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి వర్షాకాలంలో ఉపయోగపడేటువంటి సలహాలనమాట. ఇక కమింగ్ టు ది నెక్స్ట్ పార్ట్ కేటగరీ 2 పీపుల్ ఎవరైతే ఆల్రెడీ ఇల్లు కట్టున్నాం సార్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయిపోయింది. సో, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయంటే స్లాబ్ లీకేజ్ ప్రాబ్లమ్ వస్తుందండి. స్లాబ్ లీకేజ్ ప్రాబ్లమ్ అనేది మీకు 2 రకాలుగా చూడాలి. ఒకటి స్లాబ్ ఎందుకు లీక్ అవుతుంది అని అంటే గనక క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే మీకు స్లాబ్ వేసినప్పుడు దాంట్లో ఈ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ కలిపినారా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో,
సో దాని తర్వాత ఇంప్రాపర్ వర్కబిలిటీ అంటే వర్క్ సరిగా చేయకపోయినా, స్కిల్డ్ లేబర్ లేకపోయినా కూడా వైబ్రేషన్ సరిగా పెట్టకపోయినా గ్యాప్స్ వచ్చేసి లీక్ అవుతాయన్నమాట. ఇక మూడోది స్లోప్. మీ స్లాబ్ యొక్క స్లోపు ప్రాపర్‌గా లేకపోయినా కూడా వాటర్ ఎక్కువసేపు అక్కడ స్టోర్ అయ్యి, అక్కడి నుంచి ఎక్కడైతే లీక్ ఉంటదో గ్యాప్స్ ఉంటాయో అక్కడి నుంచి వాటర్ కిందకి దిగేదానికి అవకాశం ఉంటది. ఇక నాలుగో పాయింటు, మీరు ఈ అవుట్‌లెట్ పెట్టినాం కదా! నాని డ్రాప్ అంటాం. అంటే వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయ్యేదానికి ఒక జాలి పెట్టుంటాం కదా! ఆ జాలి పాయింటు సఫిషియంట్ డయామీటర్ లేకపోవడం. అంటే ఇప్పుడు చాలామంది ఇళ్లలో నేను సైట్ విజిట్స్‌కెళ్ళినప్పుడు గమనిస్తా ఉంటాను. 2½ ఇంచు, 3 ఇంచ్ పైప్స్ అనేది రెయిన్ వాటర్ పెడతా ఉన్నారు. అది మిస్టేక్ అండి. మీకు మినిమమ్ 1000 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నటువంటి హౌసెస్, మీ స్లాబ్ ఏరియా 1000 స్క్వేర్ ఫీట్ అనుకోండి. వాటికి మినిమమ్ 4 ఇంచ్ డయామీటర్ పైప్ అనేది కంపల్సరీ పెట్టాలి. వాటర్ డ్రైన్ అవుట్ అయ్యేదానికి. అంతకంటే ఎక్కువ అనుకోండి, మీకు డయామీటర్ అన్నా పెంచుకోవాలి, లేదా నెంబర్ ఆఫ్ పైప్స్ అన్నా ఇంక్రీజ్ చేసుకునే దానికి కంపల్సరీ ప్రికాషన్ తీసుకోండి. ఇక ఫిఫ్త్ రీజన్ ఏమవుతుంది అని అంటాక, మీ ఇంటి పక్కనో లేకపోతే పైనో ఒకటి ఏదైనా చెట్లు ఉంటున్నాక ఆ చెట్లకు సంబంధించిన ఆకులన్నీ ఆ డ్రైన్ అవుట్ పాయింట్ దగ్గర స్టాగ్నిగేట్ అయ్యి, పేపర్స్ అన్నీ కుమ్యులేట్ అయ్యి, అక్కడ వాటర్ అనేది కిందికి పోకుండా స్లాబ్ మీదనే స్టాగ్నిగేట్ అయ్యే రకంగా అవుతా ఉంటాయి. వాటి వల్ల మీ స్థితికి మనకు చెమ్మ అనేది దిగుతూ ఉంటుందన్నమాట. సో ఇవి ఈ రకంగా కాల్స్ వస్తాయి. మీరు ఇవి రాకుండా చేసుకోవాలి అంటే ఏంటి అని అంటాక, ఫస్ట్ మీ ప్రాపర్ స్లాబ్ చెక్ చేసుకోండి. స్లోప్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేయండి. దాని తర్వాత వీలైతే టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోకపోతే టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి బెస్ట్. ఇక మూడో రెమెడీ ఏంటి అని అంటాక, ప్రాపర్ డయామీటర్ ఆ ఇంటికి ఏదైతే డ్రైన్ అవుట్ పాయింట్ ఉందో అది ఎన్ని ఇంచులు పెట్టారో చూడండి. మీ స్లాబు 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం 4 ఇంచ్ కంటే అబోవ్ ఉండాలి, లేదా నెంబర్ ఆఫ్ 4 ఇంచెస్ పైప్స్ అన్నా పెంచాలి. 1000 స్క్వేర్ ఫీట్ కంటే లోపల కనుక మీ స్లాబ్ ఏరియా కనుక ఉంటనక మీరు ఏం చేయాలి అని అంటనక 4 ఇంచెస్ అనేది పెట్టుకోండి. ప్రాపర్ స్లోప్ అనేది మెయింటైన్ చేసుకోండి. అక్కడ ఏవి వేస్టేజ్ అనేది స్టాగ్నేట్ కాకుండా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటా ఉంటనక ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావన్నమాట. ఇక రెండవ సమస్య అందరూ చెప్పేది ఏంటి అని అంటాక, వాల్ డ్యాంప్‌నెస్. ఈ వాల్ డ్యాంప్‌నెస్ ఎందుకు వస్తుంది అని అంటాక, ఫస్ట్ రీజన్ వచ్చేసి మీరు గోడలు కట్టేటప్పుడు సరైనటువంటి సూపర్విజన్ లేకపోవడం వల్ల, దాని తర్వాత ఎక్స్టర్నల్ ప్లాస్టింగు పర్ఫెక్ట్‌గా జరగకపోవడం వల్ల, రేషియో సరిగ్గా లేకపోవడం, అంటే క్వాలిటీ కానీ వర్క్ చేసే స్కిల్ లేకుండా ఉండడం వల్ల జరుగుతుంది. ఇక మూడో రీజను, ఎక్స్టర్నల్‌గా వేసేటువంటి పెయింట్ విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల. దీనికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అని అంటాక, ఆల్రెడీ మీరు ఇల్లు అయిపోయి ఉంటుంది, పెయింట్ కూడా వేసేసి ఉంటారు కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక, ఓన్లీ డ్యాంప్‌నెస్ మాత్రమే మీ ఇంటికి వస్తుందా, లేదా పెయింట్ కూడా పీల్ అవుట్ అవుతుందా, అంటే పెయింట్ కూడా ఊడొస్తుందా అనేది గమనించండి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కనుక, బెటర్ మీరు వాల్ డ్రై అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పెయింట్ మొత్తం తీయించేసేసి దానికి ప్రాపర్‌గా వెదర్ కోటింగ్ డ్యామ్ ప్రూఫ్ కోర్సెస్ అనేది ఇప్పుడు వచ్చినాయి పెయింట్స్‌లలో. ఆ పెయింట్స్ అనేది ప్లాన్ చేసుకుంటానక మీకు ఫ్యూచర్‌లో ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. ఇక ఇంటర్నల్‌గా కంపల్సరీ వాటర్ ప్రూఫ్ ఎమల్షన్ పెయింట్స్ అనేది కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలా. సో అప్పుడు మీకు వాల్ డ్యాంప్‌నెస్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవ క్వశ్చన్ అందరూ అడిగేది ఏంటంటే, సార్ ఏదైతే సన్‌షేడ్స్ పెట్టినామో ఆ సన్‌షేడ్స్ పైన వాటర్ స్టోరేజ్ అయ్యి మొత్తం నల్లగా గారబట్టినట్టు, ఫంగస్ వచ్చినట్టు వస్తుంది సార్. అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. దాని నుంచి లైట్‌గా సీపేజ్ కిటికీలో నుంచి కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. నేను చెప్పేది ఏంటంటే కనుక, మీరు ఏదైతే సన్‌షేడ్ బయటికి ప్లాన్ చేసినారో ఆ సన్‌షేడ్ పైన ప్రాపర్ బయటికి స్లోప్, అంటే టువర్డ్స్ అవుట్వర్డ్స్కి ప్రాపర్ స్లోపింగ్ ఇచ్చేసి వాటర్ అక్కడ నిలబడకుండా చేసుకోండి. అప్పుడు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దాని తర్వాత ఆ సన్‌షేడ్ కింద వాటర్ పట్టి అనేది కంపల్సరీ పెట్టించుకోండి. దానివల్ల మీ వాటర్ అనేది లోపలికి రాకుండా, క్యారీ అవుట్ కాకుండా ఉంటాయన్నమాట. అక్కడే డ్రాప్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక వుడ్ వర్క్ మొత్తం పాడవుతుంది సార్ అని చెప్పేసి ఫోర్త్ కంప్లైంట్ అనమాట. సో చెక్క పాడయ్యేదానికి కారణం ఏంటంటే, దానికి సహజ గుణం ఒకటి, దాని తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి డ్యాంప్‌నెస్. ఇక మూడో రీజను, సర్ఫేస్ మీద పడినటువంటి వాటరు అది పీల్చుకొని దానిలోనే పెట్టుకున్నటువంటి గుణం ఉంటుంది కాబట్టి సర్ఫేస్ మీద పడిన వాటర్ స్పిల్ అవుట్ అయ్యేదానికి దానికి ప్రాపర్ సర్ఫేస్ పాలిషింగ్ అనేది అవసరం అనమాట. సో ఇదనమాట. ఇంకొకటి, ఏవైతే ఫ్రేమ్ ఉంటుందో, మీరు డోర్ ఫ్రేమ్ కానివ్వండి, విండో ఫ్రేమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ ఫ్రేమ్ చుట్టూ ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో వాటర్ స్టోరేజ్ అయ్యి అక్కడి నుంచి చెక్క పాడయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. బాగా చెక్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఫస్ట్ అంశము, క్వాలిటీ ఉన్నటువంటి సీజనింగ్ అయినటువంటి చెక్కనే కొనండి. సీజనింగ్ అయినటువంటి బాగా ఎండి ఉంటుంది, పచ్చి చెక్కను అసలు కొనొద్దు, బాగా ఎండినటువంటి చెక్కనే కొనండి. ఇక రెండోది, వుడెన్ ఫ్రేమ్స్ కొనిన తర్వాత దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ కోసము ఎనామిల్ బ్లాక్ పెయింట్ కానివ్వండి, లేదా వుడ్ సీలర్ పెయింట్ కానివ్వండి, కంపల్సరీ
దానికి 4 సైడ్స్ అనేది కంపల్సరీ వేయించాలి. సర్ఫేస్ పాలిష్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒలిపిరి కొట్టినా కూడా అంటే మనకు వాటర్ ఫ్లషింగ్ అయినప్పుడు కూడా మీకు ఆ చెక్క అనేది దాన్ని పీల్చుకొని చెక్క డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉండదన్నమాట. ఫిఫ్త్, చాలామంది గోడలు తగిలినా కూడా కరెంట్ వస్తుంది సార్. డోర్లు తగిలినా షాక్ కొట్టినట్టు అవుతుంది, గోడలను తగిలినా షాక్ కొట్టినట్టు అవుతుంది, డోర్ను కిటికీలు ఎక్కడ తగిలినా కూడా షాక్ కొడుతుంది సార్. దీనికి గల కారణాలు ఏమిటంటే దీనికి గల ఒకటే ఒక కారణము డ్యాంప్నెస్ అండి. సో ఓపెన్లో ఉన్నటువంటి ఏదైనా స్విచ్ బోర్డులోకి డైరెక్ట్ వాటర్ వెళ్ళినప్పుడు కంపల్సరీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దాని తర్వాత ప్రాపర్ అర్థింగ్ అనేది కంపల్సరీ ఒక ఇంటికి అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా కెమికల్ అర్థింగే మంచిది, కెమికల్ అర్థింగ్ చేయించుకోండి. ఇక మూడోది, మీరు స్లాబ్లో కానివ్వండి, వాల్స్లో కానీ పెట్టినటువంటి కాండ్యూట్స్లో ఎక్కడైనా హోల్ అనేది పడినప్పుడు చీల కొట్టినప్పుడు కానివ్వండి, జాయింటింగ్ సరిగా సొల్యూషన్ వేయకపోయినా, ఇన్సులేషన్ టేప్ సరిగా వేయకపోయినా అక్కడ నుంచి డ్యాంప్నెస్ అనేది వైరింగ్లోకి వెళ్ళి డ్యామేజ్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఇంకొక రీజను, ఎక్కడైతే 2 వైర్లు జాయింట్ చేసి ఉంటామో ఆ జాయింట్ చేసినటువంటి ఏరియాను ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయొద్దు. అది కంపల్సరీ ఒక పైప్ పెట్టి దానికి క్లోజ్గానే ఉండాలా. అప్పుడే అది ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది అనమాట. సో ఇవి ఎలక్ట్రికల్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో మీకు ఎలక్ట్రికల్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందంటే స్కిల్డ్ ఎలక్ట్రీషియన్ పిలుచుకొని దాన్ని చెక్ చేయించుకుంటున్నాక మంచిదనమాట. సో చూసారు కదండి, ఇప్పటివరకు మనం చూసినటువంటి వీడియోలో వర్షాకాలంలో ఇప్పుడు ఇల్లు కడుతున్న వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి కాజెస్ ఏంటి, రెమెడీస్ ఏంటి చూసినాము. అలాగే ఆల్రెడీ ఇల్లు కట్టిన వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి కాజ్ ఏంటి, రెమెడీస్ ఏంటి, సో ఇవన్నీ కూడా చూసినాము. సో వీడియో మీకు కంపల్సరీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా లైక్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. స్ట్రక్చరల్ డిజైన్స్ కానివ్వండి, ఎలివేషన్స్ కానివ్వండి, ఫ్లోర్ ప్లాన్స్ కానివ్వండి, సైట్ కన్సల్టేషన్ కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ వర్కులు చేయాలన్నా కూడా మనం అన్నీ కూడా చేస్తాం అనమాట. స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ప్రతి సర్వీస్ మనం రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాలిటీతో వర్క్ చేస్తామండి. మీకు అలాంటి సర్వీస్ ఏదైనా కావాలి అని అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మా టీం మీతో అందుబాటులోకి వస్తారనమాట. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.